సో హై అండి. సో మనము వియత్నంలో పెట్టే 50 లక్షలకి 60 లక్షలకి అసలు వియత్నాం ఎంబీబీఎస్ వర్తా కాదని అడుగుతున్నారండి. సో మీకు 50-60 లక్షలు వియత్నంలో పెట్టడం అనేది 100% వేస్ట్ అండి. ఎందుకంటే మీరు ఆ 50-60 లక్షలు రష్యాలో కనుక పెడితే మీకు వియత్నంలో ఎంబీబీఎస్ కంటే 100 టైమ్స్ కాదు 200 టైమ్స్ బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎందుకంటే వియత్నంలో ఇప్పటివరకు ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ బయటికి రాలేదు. ఒక్క బ్యాచ్ కూడా బయటికి రాలేదు. అసలు ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్ ఎలా ఉందో తెలియదు. అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో తెలియదు. అసలు ఏమీ తెలియదు. తెలియని దానికి 50 లక్షలు 60 లక్షలు పెట్టడం అనేది అసలు మనీ వేస్ట్. వాల్యూ ఫర్ మనీ అసలు ఉండదు. ఆ క్వాలిటీ ఆ స్టాండర్డ్ 50-60 లక్షల స్టాండర్డ్ మీకు రష్యాలో 25 లక్షలు 30 లక్షలు దొరుకుతుంది. ఇంకా తక్కువ దొరుకుతుంది. సో దానికోసం 20-30 లక్షలు దానికోసం 60 లక్షలు 70 లక్షలు పెట్టడం అసలు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అసలు 100% వచ్చేసరికి దర్ ఇస్ అ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ బయటికి రాకుండా అసలు ఆ ప్రొఫెసర్స్ ఎలా చెప్తారో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందో లేదో, క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుందో లేదో ఏమీ తెలియకుండా మీరు 60 లక్షలు 70 లక్షలు పెట్టడం అనేది టైం వేస్ట్, మనీ వేస్ట్. సో కాబట్టి ఖచ్చితంగా అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. 50-60 లక్షలు పెడుతున్నప్పుడు ఆ 50 లక్షలు రష్యాలో పెడితే లేదా దాని బదులు 30 లక్షలు పెట్టినా దాని అంత క్వాలిటీ డబుల్ క్వాలిటీ వస్తుంది.